హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే సొరకాయ పులుసు అయితే చేశాను ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి సొరకాయ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. ముందుగా అయితే ఒక చిన్న సొరకాయనైతే తీసుకోవాలి. సొరకాయ పైన చెక్కునైతే తీసేయాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్దగానే ముక్కలైతే కట్ చేశాను. ఎవరి ఇష్టం వాళ్ళదండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా పెద్దగా కట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకునే సొరకాయ పులుసు అయితే ఇప్పుడు చూసేద్దాము. సొరకాయకు పులుసుకు కావలసినవి: ఒక చిన్న సొరకాయ, 2-3 పచ్చిమిర్చీలు, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ, 2 టమాటాలను అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కూర గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలి. తర్వాత పోపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం పసుపు కూడా వేసుకొని అవి అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు. ఇలా అయితే మామూలుగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇవైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే ఆయిల్లో వేసేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కూడా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు నిమ్మ సైజ్ అంతా చింతపండును అయితే నానబెట్టుకోవాలి. చింతపండు అయితే మంచిగా నానిపోయింది కదా. ఇప్పుడు సొరకాయ, టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు రుచికి సరిపడా కారము, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడు ఉప్పు, కారము అయితే సొరకాయ ముక్కలకైతే మంచిగా పట్టేసాయి కదా. ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే సొరకాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సొరకాయ పులుసు అయితే చాలా బాగుంటుంది. చివరగా అయితే ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని పౌడర్లా చేసుకొని ఇప్పుడు ఆ పులుసులో అయితే వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మంచిగా ఉడకనివ్వాలి. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకే నేను కొత్తిమీర వేయలేదు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సొరకాయ పులుసులోకైనా ఏ పులుసులోకైనా సైడ్కి అయితే పాపడాలు, ఆమ్లెట్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నాకైతే సొరకాయ పులుసు చాలా బాగా నచ్చింది. సింపుల్గా నా స్టైల్లో, నా పద్ధతిలో సొరకాయ పులుసు అయితే చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ ఇవ్వండి.